లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం సరికొత్త పథకాలను తీసుకొస్తోంది. జీవిత బీమా సంస్థగా విశేషమైన ఆదరణ పొందింది ఎల్ఐసి. కోట్లాది మంది కస్టమర్లతో దూసుకెళ్తోంది. ఎల్ఐసి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తోంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. ఎల్ఐసి పథకాల ద్వారా పాలసీ హోల్డర్లకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందుకోవచ్చు. అయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలతో పాటు సేవింగ్ స్కీమ్స్ను కూడా అందిస్తోంది. దీనిలో భాగంగా మహిళల కోసం మతి పోగొట్టే పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఎల్ఐసి ఆధార్ శిలా యోచన. ఈ పథకంలో మహిళలు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను అందుకోవచ్చు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఎల్ఐసి. ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా పెట్టుబడి పెట్టి లాభాలను అందుకోవాలని భావిస్తే ఎల్ఐసి ఆధార్ శిలా యోచన బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు. ఈ పథకంలో రోజుకు కేవలం 58 రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి ఏకంగా 8 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. ఆధార్ శిలా యోచన అనేది సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఈ పాలసీలో చేరవచ్చు. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు గల మహిళలు ఈ స్కీమ్లో చేరవచ్చు. ఈ స్కీమ్లో కనీసం 75,000, గరిష్టంగా 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కనీస మెచ్యూరిటీ టైం 10 ఏళ్లు కాగా గరిష్ట వ్యవధి 20 ఏళ్లు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి మొత్తాన్ని బోనస్తో కలిపి తిరిగి చెల్లిస్తుంది. బోనస్ ఏడాదికి 4.5% వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు. ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోచన పథకంలో 30 ఏళ్లు వయసున్న మహిళ 20 ఏళ్ల పాటు రోజుకు 58 రూపాయలు పెట్టుబడి పెడితే అప్పుడు మీ మొదటి సంవత్సరంలో మొత్తం 20,880 రూపాయలు డిపాజిట్ చేయబడుతుంది. ఆ తర్వాత రెండో సంవత్సరంలో మీరు 21,446 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా మీరు ఈ ప్రీమియాన్ని నెలవారీ లేదా త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన జమ చేస్తారు. మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు 4,29,392 రూపాయలు డిపాజిట్ చేస్తారు. మెచ్యూరిటీ సమయంలో మీరు మొత్తం 7,94,000 రూపాయలు చేతికి వస్తాయి. ఎల్ఐసి ఆధార్ శిలా యోచన పథకం పూర్తి వివరాల కోసం ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ లేదా సమీప బ్రాంచ్ను సంప్రదించాల్సి ఉంటుంది.